గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము మంత్లో వచ్చే డేట్స్ని ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి మనము మార్చి మంత్ని తీసుకుందాము. అయితే డేట్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనము కార్డినల్ నెంబర్స్ చెప్పకుండా ఆర్డినల్ నెంబర్స్లోనే చెప్పాలి. ఓకేనా? ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, గుర్తుందా మీకు? ఎలా చెప్పాలి? ఎస్, అలా చెప్పుకున్నాం కదా, కంటిన్యూస్గా అలా చెప్పుకుంటూ వెళ్ళాం. అయితే ఈ డేట్స్ చెప్పేటప్పుడు కూడా మనము ఆర్డినల్ నెంబర్స్నే యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చ్ ఉంది కదా, మార్చి 1వ తారీఖుని మనము మార్చ్ ఫస్ట్ అంటాం. మార్చ్ ఫస్ట్, మార్చ్ సెకండ్, మార్చ్ థర్డ్, మార్చ్ ఫోర్త్, మార్చ్ ఫిఫ్త్, మార్చ్ సిక్స్త్, మార్చ్ సెవెంత్, మార్చ్ 8th, మార్చ్ 9th, మార్చ్ 10th, మార్చ్ 11th, మార్చ్ 12th, మార్చ్ 13th, మార్చ్ 14th, మార్చ్ 15th, మార్చ్ 16th, మార్చ్ 17th, మార్చ్ 18th, మార్చ్ 19th, మార్చ్ 20th, మార్చ్ 21st, మార్చ్ 22nd, మార్చ్ 23rd, మార్చ్ 24th, మార్చ్ 25th, మార్చ్ 26th, మార్చ్ 27th, మార్చ్ 28th, మార్చ్ 29th, మార్చ్ 30th అండ్ మార్చ్ 31st. సో ఈ విధంగా మనము డేట్స్ చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఒక్కొక్క చెప్పాలి. ఓకేనా? శుభశ్రీ ఏమని పలుకుతామ్మా? మార్చ్ 3rd. శశికళ? మార్చ్ 5th. వెరీ గుడ్. మార్చ్ 7th. వెరీ గుడ్. మార్చ్ 17th. మార్చ్ 21st. వెరీ గుడ్. మార్చ్ 25th. మార్చ్ 28th. మార్చ్ 30th. మార్చ్ 31st. వెరీ గుడ్. ఈ విధంగానే ఏ మంత్ అయినా సరే ఆ మంత్ నేమ్ చెప్పేది, డేట్ చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 6th, ఆగస్ట్ 11th, సెప్టెంబర్ 21st, అక్టోబర్ 19th, డిసెంబర్ 1st. ఆ విధంగా అనమాట డేట్స్ చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా? క్లాప్స్ యువర్ సెల్ఫ్ ఆల్ ఆఫ్ యూ.